Hello everyone, welcome to my channel Manihara's World. Today special is గసగసాల కూర. ఏదైనా మసాలా కూరల్లో కాంబినేషన్గా వాడే గసగసాలతో చాలా రుచికరమైన కూరను వండుకోవచ్చు అనే సంగతి మీకు తెలుసా? నాకు తెలిసి ఈ కర్రీ కొంచెం పెద్దవాళ్ళకి ఐడియా ఉండొచ్చు, కానీ నవేడేస్ జనరేషన్కి మాత్రం హాఫ్ ఆఫ్ ఐడియా ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం పాతకాలపు రెసిపీయే. ఈ కర్రీ నాన్ వెజ్ టేస్ట్ని కూడా మైమర్పిస్తుందండి. చెప్పాలంటే కైమా కర్రీ టేస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంచుమించులో. చాలా కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ కలుస్తుంది. చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనే అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇంత రుచికరమైన గసగసాల కూరను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను, చూడండి. ముందుగా గసగసాల కూర తయారీకి కావలసిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, 2 పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, కరివేపాకు, గరం మసాలా, 50 గ్రాముల వెల్లుల్లి, 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 50 గ్రాముల గసగసాలు. ముందుగా మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న గసగసాలను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పును ఉల్లిపాయల్లో వేసి కలిపి మూత పెట్టి ఉంచడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ వెల్లుల్లేనండి. ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. స్పెషల్ టేస్ట్ని కర్రీకి ఈ వెల్లుల్లి తీసుకొస్తుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి పూర్తిగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి గసగసాల పేస్ట్ని ఒక 10 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా వేగాయి అనుకున్నప్పుడు తగినన్ని నీటిని వేసుకోవాలి. నీరు మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మనం గసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ బౌల్తోనే వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత చూడండి, కర్రీ చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా దగ్గర పడే వరకు కుక్ అవనివ్వాలి. కర్రీలో వాటర్ అంతా ఇంకి కర్రీ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన గసగసాల కూర రెడీ అయినట్టే.
చూసారు కదండి గసగసాల కూర ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. నాన్ వెజ్ తినలేని వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ రెసిపీ అనే చెప్పచ్చు. అలాగని నాన్ వెజ్ తినేవాళ్ళు తినకూడదని కాదండి, తినేవాళ్ళు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Please do like, share and subscribe to my channel.